వీడు ఆపరేషన్ చేయించుకొని సంవత్సరం కూడా కాలేదు. వాడి సంవత్సరం కూడా ఎందుకైతే 9 నెలలు అవుతుంది వాడు అంతే. 41 రోజు మా దగ్గరే ఉన్నాడు, చేస్తాడు, తిరిగాడు, అన్ని ఉన్నాడు, ఉన్నట్టుండి కావాలి డబ్బుల కోసం మడ్డ వాయించుకున్నాడు వేసి నా కొడుకాడు. వాడు మోహన్ చూస్తే ఏరిగేది కూడా లేదు కదా లంచోడికి. అవునమ్మా నిజం. మా కమిటీలో కనపాడు ఈ హైదరాబాద్ చూడు బిడ్డ తొక్క పెట్టిన ఆడిస్తారు, ముక్క పోతుంది, సాడు పోతుంది, నిన్ను పెడతాం. పబ్బులలో తిరిగాడు ఆ లంచోడుకు. ఇప్పుడు కూడా చెట్లలో తిరుగుతున్నట్టు బిల్డప్. కానీ వరే లంచోడుకా నీకే వార్నింగ్ ఇస్తున్నా నా కొడక. నువ్వు ట్రాన్స్ కమిటీలో ఉంటే ట్రాన్స్ లో ఉండు, లేకపోతే ఒక మగోళ్ళకి ఫ్యాన్ షర్ట్ వేసుకొని దెంగే వేసిన కొడుకు. అంతేగాని ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని ట్రాన్స్ జీవితాలను నాశనం చేసుకుంటా ఇట్లా తిరగటం నీకు ఎవడరా ఇచ్చింది? ఎవడరా నువ్వు అగోరివని ఎవడరా చెప్పింది? బట్టే బస్సు లంచోడుక అట్లా కొట్టడు ఏందన్న. ట్రాన్స్ వాళ్ళు అందరు కొడతారు ఇట్లా గట్టిగా. కొట్టరా బిడ్డ, కొట్టండి మీరు కూడా. వాడు కొచ్చోడు కాబట్టి కొడుతున్నాడు. వాడు మగోడు అయితే ఎందుకు కొడతాడు? చురికిచ్చి కొడతాడు, లేకపోతే పెట్రోల్ పోతే మేమే తగలు పెడతామని. వాడి వల్ల మా పరివి ఎంత పోతుంది సుల్లిగాడి వల్ల. మా కొజ్జోళ్ళ చేతులలో దెబ్బలు తిని వాడు బతక కూడా బతకడు. దయచేసి చెప్తున్నాము, వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి ఒక్కరు దయచేసి చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నాను. గుద్ద వల్ల కొట్టండి వాడిది. పెళ్లి చేసుకుంటా ఆ లంచభోగం దేవతో పక్క నుండి వాడికి సాంగ్స్ డెలికేషన్ చేస్తుంది కదా, అదొక వేస్ట్ ముండ. ఫ్యామిలీని వదిలేసుకొని తల్లిదండ్రులు వస్తున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. సో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాం? ఆ వేస్ట్ లంచోడికి అమ్మాయిని పెళ్లి చేసుకొని మా ట్రాన్స్ వాళ్ళ కమిటీ వాళ్ళు అందరు పరువు తీస్తున్నాడు.